హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎంకే. మనం మన ఛానల్లో రివెంజ్డ్ లవ్ అనే బిఎల్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు ఆ డ్రామా యొక్క 4th ఎపిసోడ్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ సీనే ఇక్కడ దబావు బుక్స్ అన్నీ కూడా ముందేసుకొని కూర్చుంటాడు. అప్పుడే జీచెంగ్ మెసేజ్ చేస్తాడు, ఏం చేస్తున్నావు అని చెప్పి. ఇక బుక్స్ పేపర్స్ని తిప్పుతూ చదువుకుంటున్నా అని చెప్పి అనేసరికి కామ్గా ఉండిపోతాడు జీచెంగ్. ఆ తర్వాత దబావే మెసేజ్ చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అనేసరికి మన జీచెంగ్ అయితే ఇలా టెస్ట్ చేస్తాడనమాట. తను తన పనిలో బిజీగా ఉన్నాను అన్నట్లుగా. అది చూసి చీ అని చెప్పేసి దబావ్ అయితే అనుకుంటాడు. ఆ తర్వాత జీచింగే మెసేజ్ చేస్తాడు, దబావ్ అని చెప్పేసి. ఏంటో చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు నాతోటి అని అంటే జీచింగ్ అవును అని అంటాడు. మరైతే త్వరగా చెప్పు అని దబావ్ అంటే జీచింగ్ ఐ వాంట్ టు స్లీప్ విత్ యూ అనేసి అంటాడు. అంతే, ఒక్కసారిగా ఫోన్ అయితే దబావ్ కింద పడేసేసి చిచి చిచి అనుకొని, దేవుడా ఈ పోవర్ట్ని స్ట్రైక్ చేసి పడేసేసాయి అని చెప్పేసేసి దేవుణ్ణి కోరుకుంటాడు. ఇక దబావ్ దగ్గర నుంచి ఏం రిప్లై రాకపోయేసరికి జీచెంగ్ నవ్వుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగే మన జీచెంగ్ క్లినిక్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి మన దబావ్ గెటప్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ చేసి బుక్ అయితే చదువుతూ ఉంటాడు. తనని చూసి నవ్వుతూ అక్కడికి వచ్చేసి పద అలా బయటికి వెళ్దాము అని అంటే నేను చాలా బిజీ అని చెప్పి దబావ్ అంటాడు. అది చూసి నవ్వుతూ ఓకే, బయట నీకోసం కార్ వెయిట్ చేస్తుంది, ఇక నీ ఇష్టం అని చెప్పేసి జీచెంగ్ వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో చూసేసరికి జీచెంగ్ కార్లో మన దబావ్ అయితే బుక్ చదువుతూ ఉంటాడు. జీచింగ్తో మాట్లాడకుండా అలా బుక్ చదువుతూనే ఉంటాడనమాట దబావ్. అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్దాం చెప్తావా అదైనా అని జీచింగ్ అంటే టీ హౌస్ అని చెప్పి అంటాడు. కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా జీచింగ్ ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక స్మోక్ చేద్దాం అనుకుంటాడు, బట్ పక్కనే దబావ్ ఉండేసరికి చేయకుండా ఆగిపోతాడనమాట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి టీ హౌస్కి వెళ్తారు. టీ హౌస్లో దబావు తను బుక్ చదువుతున్నాడు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఇది అని చెప్పి నువ్వేమనుకుంటున్నావు అని అంటాడు. వీటన్నిటి గురించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మనం అనాటమీ గురించి మాట్లాడుకుందాం అంటే సమ్ బాడీ పార్ట్స్ గురించి అనమాట. కొద్దిగా డబుల్ మీనింగ్ టైపు. ఇక దబావ్ అయితే ఆ టాపిక్ని చేంజ్ చేసి ఈరోజు ఫ్రీనా నువ్వు అని అడుగుతాడు. అంతలా ఈగర్గా వెయిట్ చేస్తున్నావా నా కోసం అని చెప్పి జీచెంగ్ అని ఈరోజు అయితే నాకు కుదరదు, ఈరోజు తప్పనిచ్చి ప్లేసు టైము నువ్వు ఎప్పుడు చెప్పినా కానీ నేను వచ్చేస్తాను అని అంటే దబావ్ మనసులో ఇలా అనుకుంటాడు, అంటే నువ్వు ఈరోజు యాయోని మీ పేరెంట్స్తో మీట్ చేయించాలి అనుకుంటున్నావు అనమాట అని చెప్పేసి 2 టికెట్లు తీసి ఈరోజు తప్పనిచ్చి ఇంకా నాకు ఫ్రీ లేదు అండ్ ఇది కూడా ఈరోజు మాత్రమే అని చెప్పి టికెట్స్ని అక్కడ పెడతాడు. అంతే, జీజింగ్ ఆ షో టికెట్లు చూసి మన దబావ్ చేయి పట్టుకొని అయితే గట్టిగా లాగుతూ ఓకే అయితే ఈరోజు నేను నీతో పాటే ఉంటాను, నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అని చెప్పేసి గట్టిగా చేపట్టుకుంటాడు. ఇక ఆ తర్వాత ఇద్దరూ కూడా ఆ షోకి అయితే వెళ్తారనమాట. అది ఒక పియానో షో. అక్కడ స్టార్టింగే ఇంగ్లీష్లో ఇలా వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన జీచెంగ్ అది నీకు అర్థం అవుతుందా అని చెప్పి దబావ్ని అడిగితే నాకెందుకు అర్థం కాదు అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే యాయో కాల్ చేస్తూ ఉంటుందన్నమాట మన జీచెంగ్కి. అది చూసిన దబావ్ అయితే ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే బాగుంటుంది కదా అని అనేసరికి నవ్వుతూ జీచెంగ్ అయితే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. అక్కడ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ కూడా ఆ షోని చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మన జీచెంగ్ అయితే వేరే పనిలో ఉంటాడనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఆ పనిలోనే ఉంటాడు. అది చూసిన దబావ్కి అయితే పిచ్చ కోపం వచ్చేస్తుంది. కానీ కంట్రోల్ కంట్రోల్ అనుకొని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. అలానే నిద్రపోతాడనమాట. అలా నిద్రపోతూ ఉన్న దబావ్ని జీచెంగ్ చాలా ప్రేమగా చూస్తాడు. అక్కడ దబావ్కి దెబ్బ తగిలింది, అది కూడా చూసి ప్రేమగా అలా ఒక పిక్ అయితే తీసుకుంటాడు. ఆ షో కంప్లీట్ అయిపోయిన తరువాత అందరూ కూడా ఇక క్లాప్స్ కొడుతూ ఉంటారు కదా. అప్పుడు దబావ్ నిద్రలేచి ఏదో తనేదో అంతా కూడా వినేసినట్టు భలే 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 అన్నట్లుగా పెద్ద పెద్దగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అది చూసి జీచెంగ్ కూడా నవ్వుతూ అంటే దబావ్ని చూసి నవ్వుతూ క్లాప్స్ కొడతాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడ జీచెంగ్ 2 ఐస్ క్రీమ్స్ని తీసుకుంటాడు. దబావ్ దగ్గరికి వెళ్ళి ఇస్తూ ఇంకా చాలే నన్ను కాపీ చేయటం ఆపు అని అంటే ఓకే అనుకొని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాడు. ఆ ఐస్ క్రీమ్స్ని దబావ్ చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడనమాట. అలా అని చూస్తూ ఉంటాడు మన జీచెంగ్ అయితే. ఐస్ క్రీమ్ అంత టేస్టీగా ఉందా అని చెప్పి అడుగుతాడు. చాలా టేస్టీగా ఉంది, నీ దగ్గర ఉంది కదా తిను అని చెప్పి దబావ్ అంటే నేను నీదే తింటాను అనేసి జీచెంగ్ అంటాడు. నీది నాది సేమ్ ఒకటే ఫ్లేవర్ కదా తిను అని
అని అంటే అలానే చూస్తూ ఉంటాడనమాట ఏం ఆన్సర్ ఇవ్వకుండా. ఇక సర్లే అనుకొని చెప్పేసి తిను అని చెప్పి ఐస్ క్రీమ్‌ని జీచెంగ్‌కి దగ్గరగా పాస్ చేస్తాడనమాట. ఇక ఐస్ క్రీమ్ తింటున్నాడు అని చెప్పి అనుకుంటాం. బట్ అయితే జీచెంగ్ వచ్చేసేసి నేరుగా అప్పటికే దబావ్ లిప్స్ పైన కొద్దిగా ఐస్ క్రీమ్ అయితే అంటుకొని ఉంటుంది. దానినైతే తింటాడు. అంటే సో ఇండైరెక్ట్‌గా కిస్ అనమాట. ఒక్కసారిగా దబావ్ గుడ్లు తేలేస్తాడు. కోపంగా పైకి లేసి నుంచుంటాడనమాట. బట్ మన జీచంగ్ అయితే కూల్‌గా ఆ ఐస్ క్రీమ్‌ని తింటూ నిజంగా నా ఐస్ క్రీమ్ కన్నా నీ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంది అని చెప్పి అనేసరికి ఇక తనకి తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడనమాట. కూల్ కూల్ తప్పదు, తప్పదు అన్నట్లుగా ఇష్టం లేకపోయినా కూడా కూర్చొని ఒక ఫేక్ స్మైల్ అయితే ఇస్తాడు దబావ్. నెక్స్ట్ ఇక ఇద్దరు కూడా క్లినిక్‌కి వస్తారు. ఇక్కడ దాబావ్ చాలా టెన్స్‌గా ఉంటాడనమాట. సరిగ్గా చూసుకోకుండా స్లిప్ అయ్యి పడబోతూ డోర్‌కి అయితే తగలబోతూ ఉంటాడు. అంతలోకే జీచెంగ్ అయితే చెయ్యి అడ్డం పెడతాడు. అది చూసిన దబావ్‌కి సారీ చెప్పాలా, థ్యాంక్ యూ చెప్పాలా ఏం అర్థం కాదు. ఏది పడితే అది మాట్లాడేసి అయ్యా అనుకుంటా లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసిన మన జీచెంగ్ అయితే నవ్వుకుంటాడు. ఇక లోపలికి వచ్చి అసలు ఏం చేస్తున్నాను అన్నట్లుగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. అంతలోకి జీచెంగ్ అయితే వెనుక గుండా వచ్చేసేసి దబావ్‌ని బ్యాక్ హగ్ చేసుకొని తన బెల్ట్ అయితే తీయబోతూ ఉంటాడు. ఒక్క నెట్టు నెట్టి ఏం చేస్తున్నావు కొంచెమైనా సిగ్గు లేదా అంటే నేనేం చేశాను ఇప్పుడు అనేసి జీచెంగ్ అంటాడు. అలా వేరే వాళ్ళ ప్యాంట్ తీయటం ఏమైనా మర్యాద అని దబావ్ అంటే నేను చూడాలి అనుకుంటున్నాను. నేను తెచ్చిన అండర్వేర్స్ నువ్వు వేసుకున్నావా లేదా అని చెప్పి అంటే నువ్వు చాలా రకాల స్టైల్స్ తెచ్చావు. నీకెలా గుర్తుంటుంది చెప్పు అనేసి దబావ్ అంటాడు. అప్పుడు మన జీచెంగ్ అయితే ఆ బెల్ట్‌తోనే దబావ్‌ని ముందుకి లాక్కొని ఇలా అంటాడు. పర్సనల్‌గా ఫ్యాబ్రిక్స్, స్టైలు అయన్నీ కూడా నేనే వెళ్ళి సెలెక్ట్ చేసి తెచ్చాను. హోల్‌సేల్ సూపర్ మార్కెట్‌లో కొన్నాననుకుంటున్నావా ఏంటి నీలాగా అని అనంగాల్నే ఏం మాట్లాడడనమాట. కామ్‌గా ఉండిపోతాడు దబావ్. ఇక జీచెంగ్ అయితే అడుగుతాడు. నా కోసం నువ్వు ఇంకొక క్యాండీని చేసి పెట్టు అని. మొన్నేగా తీసుకెళ్ళావు అని అంటే నా గర్ల్ ఫ్రెండ్ కోసం అని అంటే ఇక తిట్టుకుంటూ ఉంటాడనమాట మనసులో యావ్‌యావ్‌ని. నేను నాతో గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు అయితే తనకి అసలు క్యాండీసే నచ్చవు కదా! రిచ్ కిడ్ కదా! ఇప్పుడు నచ్చుతూ ఉండుంటుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇక తను ఓకే అని చెప్పేసి ఇష్టం లేకపోయినా చేస్తాను అని క్యాండీ చేయటానికి వెళ్తాడు. ఇక నవ్వుతూ మన జీచెంగ్ అయితే అక్కడ మెడిసిన్ ఉంది కదా! వాటిని చెక్ చేస్తూ ఉంటాడు. దబావ్‌కి ఇక్కడ దెబ్బ తగిలింది కదా! ఏదైనా స్ప్రే దొరుకుతుందేమో అని చెప్పేసేసి ఒక స్ప్రేని అయితే చూస్తాడనమాట. ఇక నేరుగా దబావ్ దగ్గరికి వచ్చేసేసి తనని ఒక చైర్‌లో కూర్చోపెట్టి తన ఫోర్‌హెడ్‌ని కవర్ చేస్తూ ఆ స్ప్రేని అయితే స్ప్రే చేస్తూ ఉంటాడు. పెయిన్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇక అందుకని చెప్పేసేసి ఏం కాదులే అని చెప్పి ప్రెస్ చేస్తూ ఉంటాడనమాట. చాలా అంటే చాలా ప్రేమగా. ఒక దబావ్ అయితే నిదానంగా పడిపోతూ ఉంటాడు. అది మనకైతే అర్థమవుతుంది. చాలా ప్రేమగా జీచెంగ్ అలా ప్రెస్ చేస్తూ ఉండేసరికి ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు నాతో ఎందుకు అంత మంచిగా ఉంటున్నావు అని అంటే నీకు తెలీదా అని చెప్పి జీచెంగ్ నవ్వుతూ ఇది డ్రై అవ్వనివ్వ మాకు స్ప్రే చేసుకుంటూనే ఉండు అని చెప్పి వెళ్తూ ఉంటాడనమాట. అంతలోకే మన దబావ్ అయితే ఆపి ఇదిగో క్యాండీ అని చెప్పి అంటాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక సింపుల్ క్యాండీని అయితే చేపిస్తాడు. మన జీచెంగు అలా తనని టచ్ చేస్తూ ప్రెస్ చేస్తూ అంత కేరింగ్ చూపించేసరికి ఒక్కసారిగా చేసిన క్యాండీ కింద పడి విరిగిపోతుందనమాట. అందుకని వేరొకటి ఇస్తాడు. ఇక మన జీచెంగ్ అయితే నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జీచెంగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యాండీని కూడా బాక్స్‌లో పెట్టుకొని భద్రంగా దాచిపెట్టుకుంటాడు. ఇక అదే రోజు నైటు మన దబావ్ అయితే జీచెంగ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తను చూపించాడు కదా మంచిగా కేరింగు దాని గురించి. మళ్ళీ మంచోడే అన్నట్లుగా అనుకోని మన ప్లాన్ అది కాదు. అస్సలు పడకూడదు అని చెప్పి తనకి తాను నచ్చచెప్పుకుంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగే తను బ్రష్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడికి మన డాక్టర్ జియాంగ్ వచ్చేసేసి నిన్న నైట్ జీచెంగ్ ఇక్కడ నిద్రపోయాడా అని అంటే తనెందుకు నిద్రపోతాడు వెళ్ళిపోయాడు అని అంటే అవునా ఇక్కడే ఉండమని చెప్పకపోయావా అని అంటే ఎందుకంటాను నేను అని అంటాడు. సరే మీ ఇద్దరి మధ్యన ఏమైనా సంథింగ్ కనీసం ఏమైనా నడిచిందా నిన్న అంతసేపు బయట ఉన్నారు కదా అని అంటే కొద్దిగా నడిచిందిలే నా లిప్పై ఐస్ క్రీమ్ అంటితే తను అది ఐస్ క్రీమ్ తిన్నాడు అని అంటే ఇది కౌన్కి వస్తుంది కదా మాది ఫిజికల్ కాంటాక్ట్ ఓకేగా ఉన్నట్టుగా అనేసి దబావ్ అనంగాల్ని కోర్స్ కౌంట్ అవుతుంది బట్ నువ్వు ఏమైనా రియాక్షన్ ఇచ్చావా అని అంటే నేనా ఏం రియాక్షన్ ఇస్తాను నాకైతే ఎంత ఇదిగా అనిపించిందో తెలుసా అని చెప్పేసి అంటే ఒక్క చూపు చూస్తాడనమాట మన డాక్టర్ జియాంగ్.
నెక్స్ట్ ఇక్కడ మన దబావు జీచెంగ్ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. తను చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ. ఇక్కడైతే క్లబ్‌లో ఉన్న జీచెంగ్ అయితే వెంటనే దబావుకి కాల్ చేస్తాడు. చెప్పు అనేసి దబావ్ అంటే మళ్ళీ అడుగుతాడనమాట. జీచెంగ్ ఐ వాంట్ టు స్లీప్ విత్ యూ అని చెప్పేసి. ఇక ఓకే. కూల్, కూల్ అనుకోని చెప్పేసి మన జియాంగ్ కూడా మంచిగా రెస్పాండ్ అవ్వు అని చెప్పాడు కదా! అందుకని చెప్పేసేసి దబావ్ జీచెంగ్ తోటి మీ టూ అని అంటాడు. అంతే ఒక్కసారిగా ఏమన్నావు నువ్వు? అనేసి మన జీచెంగ్ అంటాడనమాట. అప్పుడు దబావ్ అయితే పొల్లు కొరుకుతూ ఉన్నట్లుగా ఐఎమ్ ఆల్సో ఐ వాంట్ టు స్లీప్ విత్ యూ అని అనంగానే ఫోన్ కట్ చేసేస్తాడు మన జీచెంగ్ నవ్వుకుంటూ. ఇదే విషయాన్ని డాక్టర్ జియాంగ్కి దబావ్ చెప్తాడనమాట. జియాంగ్ అయితే పొట్ట పగిలేలా నవ్వుతూ మీటు అని చెప్పావా అని అంటే చెప్పాను. ఇదంతా కూడా నీ వల్లే. నువ్వే కదా మంచిగా అప్రోచ్ అవ్వు 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 అని చెప్పావు. అందుకని అలా చేశాను. నేను ఆ మాట అన్నానో లేదో తనైతే ఎంత ఆక్వర్డ్గా అనిపిస్తుంది. తను కాల్ కట్ చేశాడు. మాయమైపోయాడు. కోపంగా తన బంప్ని కొట్టుకుంటూ నేను కూడా బాయ్నే కదా, నేను కూడా టాపే కదా ఉండాలి అనుకుంటాను అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. జియాంగ్ నవ్వుతూ ఉంటాడు. అంతలోకి అక్కడికి గువా ఇచ్చి ఏంటో భలే నవ్వుతున్నారు అని చెప్పి అంటాడు. అప్పటిదాకా నవ్వుతున్న జియాంగ్ అయితే కామ్ అయిపోతాడు. మన దబావ్ అయితే కామ్గా అలా దాక్కుంటాడనమాట. ఎందుకు వచ్చావు అని అంటే దెబ్బ తగిలింది కదా, బట్టి మార్చుకోవడానికి వచ్చాను అని చెప్పి అంటాడు. ఇక అంతలోకి జీచింగ్ కూడా రావడం చూసి జీచింగ్ వస్తున్నాడు అని చెప్పడంతోనే మన దబావ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట. ఇక అంతే జీచింగ్ గువా ఇద్దరు కూడా ఒకరి ఫేస్ ఒకరి చూసుకొని ఒకే టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసేసి ఇద్దరు అడుగుతారనమాట. ఇక అదంతా చూస్తున్న మన జియాంగ్ అండ్ దబావ్ ఇద్దరికీ ఒకరికొకరు తెలుసా అన్నట్లుగా అనుకుంటారు. ఇక అప్పుడు మన జీజంగ్ నేను అడగాలి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి గువాని అడిగితే దెబ్బ తగిలింది ఫస్ట్ చేయించుకోవడానికి వచ్చాను అని అంటే నాకు తెలిసినంత వరకు నీ ఇంటికి ఈ హాస్పిటల్కి చాలా డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడికే రావాలా అని అంటే అవును అన్నట్లుగా గువా అంటాడు. ఇక జీజంగ్ ముందుకి అలా నడవబోతూ ఉండేసరికి గువా ఆపేసేసి ఉండు ఉండు, ఇంతవరకు నేను ఆ అబ్బాయిని పడేనే లేదు, అంతలోకే వచ్చేసావు అని అంటే నువ్వు ఇతన్ని లైక్ చేస్తున్నావా అని చెప్పేసి దబాగ్పి పాయింట్ చూపిస్తాడనమాట. నేను ఇతన్ని లైక్ చేస్తున్నాను అని చెప్పేసి గువా మన డాక్టర్ జిఎంపై పాయింట్ అవుట్ చూపిస్తాడు. అంతే ఇక ఇద్దరి ఫేస్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. జీచింగ్ అంటాడు మనం బయట వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి అంటే ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దబావ్ డాక్టర్ జియాంగ్ ఇలా ఆలోచించుకుంటారు. అయితే ఇద్దరికి ఒకరికొకరు తెలుసు అనమాట. మనం గువాని ఎందుకు యూజ్ చేసుకోకూడదు, గువా నుంచి నేను జీచింగ్కి సంబంధించిన అన్ని విషయాలు రాబడతాను అని చెప్పేసేసి జియాంగ్ దబావ్తో అంటాడు. బయటికి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు స్మోక్ చేస్తూ. అంతలోకే జీచింగ్కి కాల్ రావడంతో తనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. జీచింగ్ వెళ్ళిపోయిన వెంటనే గువా ఎవరికో కాల్ చేసి మన దబా గురించి అంటే ఓసీఓఈ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోగలిగితే అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకో అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇక్కడ గువా అయితే డాక్టర్ జియాంగ్ తోటి కట్టు మార్పించుకుంటూ ఉంటాడు. డాక్టర్ జియాంగ్ అయితే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు గువాతోటి అది అది అని చెప్పి బట్ ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడనమాట. బయట నుండి మన దబావ్ కూడా మాట్లాడతాడు మాట్లాడతాడు మాట్లాడు మాట్లాడు అన్నట్లుగా అంటాడు. ఇక్కడ డాక్టర్ జియాంగ్ వల్ల కాదనమాట. ఇక కట్టు కట్టేసిన తర్వాత గువా వెళ్ళబోతూ ఉంటే తనని ఆపుతాడు. మాట్లాడదాం అనుకుంటాడు కానీ తన వల్ల కాదు. ఉండు మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పి మెడిసిన్ అయితే తీసుకురావడానికి వెళ్తాడనమాట. అది అంతా కూడా గమనిస్తున్న గువా అయితే నవ్వుకుంటాడు. తనకి అంతా తెలుసు దాదాపు. ఇక మెడిసిన్ ఇచ్చేసేసి ఇవి బాగా వేసుకో త్వరగా రికవర్ అవుతావు అని అంటే ఎంత మనీ అయ్యింది అని అంటే మనీ గురించి చెప్తాడు. ఓకే ప్రజెంట్ అయితే నా దగ్గర కార్డే ఉంది మనీ లేదు, మనమైతే నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందాము, నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను రేపు మనీ అని చెప్పి గువా అనడంతో ఇది అంతా కూడా ఒక ఎక్స్క్యూజ్ నాకు తెలీదా నీ గురించి అని. బట్ ఓకే ఫైన్ ఫైన్ ముసవి గురించి ఇది అంతా కూడా చెయ్యాలి అని చెప్పి నెంబర్స్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత గువా వెళ్ళిపోయాక మన దబా వచ్చేసి మాట్లాడలేకపోయావేంటి అని అంటే నేను మాట్లాడలేకపోతే ఏంటి, నెంబర్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉంది కదా ఎప్పుడైనా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి అంటాడు. నెక్స్ట్ ఇక్కడైతే జీచింగ్ అండ్ ఫ్రెండ్ స్నేక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్ అంటాడు మేబీ కేఫిటేరియాలో దాచిపెట్టుండొచ్చు స్నేక్స్ అన్నింటినీ కూడా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఈ స్నేక్స్ని దొంగిలించి ఎవరో మళ్ళీ రీసేల్ చేయాలి అన్నట్లుగా ట్రై చేస్తూ ఉంటారు. దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కేఫిటేరియాలో అనే మాట ఫ్రెండ్ దగ్గర నుంచి వినడంతోనే యాక్చువల్గా జీచెంగ్ అండ్ గువా మాట్లాడుకున్నారు కదా, కొద్దిగా ఆటోమేటిక్గా గువా మాటల్ని బట్టి జీచెంగ్కి అర్థమైపోతుంది తను ముందే నోటీస్ చేశాడు అని చెప్పేసేసి.
మనం ఏం చేసినా కానీ జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. వేరే వాళ్ళకి బెనిఫిట్ అవ్వకూడదు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో మన జీజంగ్ అయితే క్లినిక్‌కి వెళ్తాడు. డాక్టర్ జియాంగ్ తోటి ఉన్నాడా అని అడిగితే లోపలే ఉన్నాడు అని చెప్పి డాక్టర్ జియాంగ్ అంటాడు. ఇక లోపలికి వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆగి మీ ఇద్దరూ ఒకే చోట నిద్రపోతారా అని అంటే అబ్బే లేదు 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 నేను వెళ్తున్నాను అని చెప్పేసేసి పరుగు పరుగు డాక్టర్ జియాంగ్. ఇక జీచెంగ్ లోపలికి వెళ్ళి చూసేసరికి మన దబావ్ నిద్రపోతూ ఉంటాడనమాట. బుక్స్ పైన పడుకొని ప్రేమగా తన హెయిర్‌ని నిమురుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక పేపర్ అయితే కనిపిస్తుందనమాట. దబావ్ రాసింది. అది చదువుతూ అక్కడ బుక్స్ అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాడు. అంతలోకే మన దబావ్ అయితే నిద్రలేచి ఏయ్ ఆ పేపర్ నాకు ఇచ్చేసేయ్ అని అంటే ఎవరో చెప్పారు కదా బుక్స్ చదువుతూ చదువుతూ నిద్రపోకూడదు అన్నట్లుగా అని అంటే కామ్గా ఉండిపోతాడు దబావ్. ఇక వెంటనే మన జీచెంగు దబాబ్ గొంతు పట్టుకొని నువ్వు ఎప్పటినుంచి నన్ను కావాలనుకుంటున్నావు చెప్పు అని అంటే నిన్నెవడు కావాలనుకుంటాడు నీపై అసలు నాకు ఫీలింగ్సే లేవు అని మనసులో అనుకుంటూ అదే రోజు నిన్ను ఫస్ట్ టైం స్టాల్స్ దగ్గర చూశాను కదా అప్పటి నుంచి అనేసి అంటాడు దబావ్. అది విన్న జీజింగ్ అంటే మన పాస్ట్ మీటింగ్స్ అన్నీ కూడా కావాలని నువ్వే ప్రిపేర్ చేసావా అని అంటాడు. అది విని మనసులో నువ్వే కదా అవన్నీ చేసింది మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని హా అని చెప్పి అంటాడు. అంతే ఇంకా ఫోర్స్గా తన హెడ్ని పట్టుకొని మరి నువ్వు నన్ను లైక్ చేస్తున్నట్లుగా చెప్పొచ్చు కదా అని అంటే కామ్గా ఉండిపోతాడనమాట దబావు. ఇక తన ఫేస్ని అలా నిమురుతూ ఓ షైగా ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి కిస్ చేయటానికి ముందుకి వస్తాడు జీజింగ్. ఒక్కసారిగా జీచెంగ్ని నెట్టేస్తాడు దబావ్. ఇక వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడనమాట దబావు. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. మన జీచెంగ్ అయితే దగ్గరికి మళ్ళీ చైర్ని లాక్కొని అలా అని చూస్తూ ఉంటాడు దబావుని. ఇక దబావ్ అయితే తన షర్ట్ని కిందకి జరుపుకుంటాడనమాట. నేనేమీ నిన్ను తిననులే అని చెప్పేసి తన లిప్స్ని టచ్ చేస్తూ మెన్ని ఇప్పటిదాకా నువ్వు ఎప్పుడు కిస్ చేయలేదా అనేసి అడుగుతాడు. అంతే కోపంగా ఎవరు మెన్ని కిస్ చేస్తారంట అని చెప్పేసి దబావ్ గట్టిగానే మాట్లాడతాడు. మరి నీకు ఎలా తెలుసు నువ్వు నన్ను లైక్ చేస్తున్నావని అని జీజింగ్ అడగడంతోనే అంటే నాకు నేను మెన్స్ని లైక్ చేస్తున్నానో లేదో తెలీదు బట్ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి దబావ్ అంటాడనమాట. అంతే వెంటనే జీజింగ్ అయితే దబావ్ దగ్గరికి వచ్చేసేసి తనని ఫోర్స్ఫుల్గా కిస్ చేసేస్తాడు. అదే రోజు నైట్ ఇక్కడ మన డాక్టర్ జియాంగ్ అయితే జీచెంగ్ అండ్ మన దబో మధ్యలో ఏం జరుగుతుందా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమైనా కాస్త ముందుకి వెళ్ళారా లేదా అని. ఇక అంతలోకే గువా గురించి ఆలోచిస్తాడనమాట. డైరెక్ట్గా మనం గువాని అడిగితే సరిపోతుంది కదా జీచెంగ్ గురించి అని చెప్పి టైప్ చేస్తాడు. బట్ ఒకేసారి అలా అడగడం మంచిది కాదులే అని చెప్పి కామ్గా ఉంటాడు. అండ్ అదే టైంలో ఇక్కడ గువా మన డాక్టర్ జియాంగ్ తనకి ఏమైనా టెస్ట్ చేస్తాడేమో అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. టెస్ట్ ఏమీ కూడా రాదు. ఇక అసలు తను ఎవరిని లైక్ చేస్తాడు అసలు ఏమేం ఫాలో అవుతాడు అని అంతా కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే తెలుస్తుందనమాట గువాకి మన డాక్టర్ జియాంగ్ వచ్చి పెద్ద ఫుడీ లవర్ అనమాట. మన దబావ్ అయితే ఎలా మనీ పిచ్చోడు పిసినారోడో ఇక్కడ జియాంగ్కి ఫుడ్ పిచ్చి ఎక్కువ అనమాట. చూడ్డానికి చాలా కామ్గా కనిపిస్తాడు కానీ తక్కువైనాడేమీ కాదు అని చెప్పేసి గువా అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన డాక్టర్ జియాంగ్ అయితే మన దబావ్ దగ్గరికి వెళ్ళేసి నైట్ అంతా కూడా నిద్రపోయినట్లేవు కదా మంచిగా ఎంజాయ్ చేశారా అని అంటే "ఊ" అని చెప్పి ఏడుస్తూ నాకైతే చచ్చిపోవాలని ఉంది నిన్న మా మధ్యలో జరిగిపోయింది అని అనగానే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడనమాట మన డాక్టర్ జియాంగ్. నిజంగా జరిగిపోయిందా నీకేమైనా బాడీలో ఎక్కడైనా పెయిన్గా అనిపిస్తుందా బ్లీడింగ్ ఏమైనా అవుతుందా అన్నట్లుగా అడిగితే "ఆ మీకు బ్లీడింగ్ అవుతుందా ఎవరినైనా ముద్దు పెట్టుకుంటే అని చెప్పి అంటాడు. ముద్దు పెట్టుకున్నావా అయ్యచ్చా నేను ఇంకేవేవో ఆలోచిస్తూ ఉన్నాను కదా అని చెప్పేసి డాక్టర్ జియాంగ్ అంటాడు. మన దబావ్ అయితే ఏడుస్తూ నిజంగా నాకు చచ్చిపోవాలని ఉంది ఒక మెన్ ఎలా కిస్ చేసుకుంటారు అని చెప్పి అంటాడు. సర్లే అనుకోని డాక్టర్ జియాంగ్ అయితే తన వర్క్ అయితే తాను చేసుకుంటాడు. చాలా టైం అవుతుంది ఇంకా దబావ్ బయటికి రాకపోయేసరికి వెళ్ళి తనని చెక్ చేస్తాడనమాట. తనకైతే బాగా ఫీవర్ వచ్చేసి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఏం కూడా జరగలేదు ఉత్త కిస్సుకే నీకు ఇంతలా జ్వరం వస్తే ఎలా నా మాట విను ఇక్కడితో ఇది అంతా కూడా ఆపేసే నువ్వు తట్టుకోలేవు అని అంటే ఇదంతా కూడా కుదరదు ఎలాగో ఇక్కడి దాకా వచ్చేసింది కదా నేను ఓటమిని ఎందుకో ఒప్పుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడనమాట. ఇక ఎక్కడికి వెళ్ళేది ఇంతలా ఫీవర్ ఉంటే రెస్ట్ తీసుకో అని చెప్పేసి జియాంగ్ అంటున్నా కానీ వద్దు బట్ కాకపోతే మళ్ళీ జీచింగ్ని ఇప్పుడే మీట్ అయ్యేంత ధైర్యం అయితే నాకు లేదు ఒకవేళ తను వచ్చి అడిగినా కానీ ఏదో ఒకటి చెప్పేసి నేను ఇక్కడ లేను అని చెప్పేసి అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు.
బట్ ఇక్కడ చూస్తే మన టీచింగ్ అయితే తన ఆఫీస్లో కూర్చొని దబావ్కి కిస్ చేశాడు కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట టీ తాగుతూ. అండ్ అంతలోనే ఫోన్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. దబావ్ దగ్గర నుంచి ఎటువంటి మెసేజెస్ కూడా రావు కదా. సర్లే అని తనే కాల్ చేస్తే దబావ్ అయితే లిఫ్ట్ చేయడు. ఇక తనైతే టెన్షన్ పడుతూ స్మోక్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే క్లినిక్కి వచ్చేస్తాడనమాట. డాక్టర్ జియాంగ్ని దవా గురించి అడిగితే తను లేడు అని చెప్పడంతో నేరుగా తన రూమ్లోకి వెళ్ళి తను షుగర్ క్యాండీస్ని ప్రిపేర్ చేస్తాడు కదా, ఒక బాక్స్ లాంటిది, దాన్ని అయితే బయటికి తీసుకువస్తూ ఉంటాడు. అది నువ్వు తీసుకువెళ్ళటం దవాకి తెలిస్తే తనకి చాలా కోపం వస్తుంది అని డాక్టర్ జియాంగ్ అంటే, తనకి కోపం వస్తుంది కదా, నన్ను వెతుక్కుంటూ వస్తాలే అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడితో 4th ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక చిన్న క్లిప్ చూపిస్తారనమాట. యాక్చువల్గా కిస్ జరగబోయే ముందు మన జీచింగ్ వచ్చినప్పుడు తను రూమ్లో ఉన్నాడు అని చెప్పేసి డాక్టర్ జియాంగ్ అన్నాడు కదా, అది విని కావాలని నిద్రపోతున్నట్టు మన దబావ్ అయితే యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట. తనేమీ యాక్చువల్గా నిద్రపోడు, యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.